అస్ఖలిత బ్రహ్మచారి. ఇక దాన్ని వివరించడానికి నాకు సందర్భం సరైంది కాదు, మీరు పెద్దల్ని అడిగి తెలుసుకోండి. అస్ఖలిత బ్రహ్మచారి, ఆయనకి ఎక్కడా స్ఖలనం అనేది జరగలేదు. స్ఖలనం జరగలేదు కానీ IVF సరోగసి అనుకోకండి, కుదరదు అది. తేజస్సు ద్వారా సంతానం కలిగిస్తారు, అలా జరిగేది. కృతయుగంలో సంకల్పం వల్లనే సంతానం కలుగుతుంది, స్త్రీ పురుషులు కలిసేవారు కాదు. త్రేతాయుగంలో కొంచెం తక్కువ, సంస్పర్శ వల్ల సంతానం కలిగేది, ముట్టుకుంటే చాలు, కలవక్కర్లేదు. ద్వాపర యుగంలో వచ్చింది దిక్కుమాలిన సంపర్కం. కలియుగంలో అది కూడా అయినా ఏం కలగట్ల. IVF సరోగసి దాన్ని ఎలా నమ్ముతారో తెలియదు. రోగంతో సహితమైనది అని దాని పేరులోనే ఉంది అక్కడ, సరోగసి, రోగంతో కలిసింది. ఇంగ్లీష్ మాట అయినా తెలుగు మాట. సవిద్య అంటే విద్యతో కలిసింది కదా, సరోగసి అంటే రోగం. దాన్ని నమ్ముతున్నాం, లక్షలు పట్టుకెళ్ళి. పిల్లలు లేకపోతే ఏమిటైందండి ఇప్పుడు? కొంపలు అంటుకున్నాయా? వినాయకుడు కుమారస్వామి పార్వతీదేవి ఆసుపత్రిలో కనలేదమ్మా, సంకల్పం వల్ల పుట్టారు. దేవతల వరకే సంతానం లేరండి. అందుకని సంతానం లేని వాళ్ళు నా దృష్టిలో దేవతలతో సమానం. పిచ్చి ప్రయత్నాలు చేయడం మానేసేయండి, పూర్తిగా మానేసేయండి. హాయిగా మీకున్న సంపదలు మీరు అనుభవించండి, ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు పెట్టండి. మీ కులంలో మీ బంధువులు మీ మిత్రులే పేదవాళ్ళు ఉంటారమ్మా, మీ సంపదలు వారికి పంచిపెట్టండి, ఆదుకోండి దయచేసి. పిల్లలు ఉన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి పంచిపెట్టండి. నీ పిల్లలే నా పిల్లలని చెప్పండి. ఎందుకు వచ్చిన గొడవండి ఇలాగా? అందుకే మిగిలిన వాళ్ళు కూడా చెబుతున్నా ఒక్క మాట, దయచేసి ఎప్పుడు పిల్లలు లేని వాళ్ళు కనపడితే ఆ ప్రసక్తి తేకండి. మనకి ఇదో జబ్బు, లేని దాన్ని ఆక్షేపించడం. అసలు పెళ్ళి 2 ఏళ్ళు దాటితే చాలు, ఇంకా ఓ కాయ ఏడు కోసేది చింతకాయ, నువ్వు వెళ్ళి కోసుకో అక్కడ. అప్పుడు ఈవిడికి కాసే 10 కాయలు ఇంకా ఆవిడికి కాయాలి ఇక్కడ. ఈ పలకరింపులు వద్దు.